హలో, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. గుడ్ మార్నింగ్ అందరు. ఈరోజు పూజ కొంచెం లేట్ అవుతుంది. అంతా క్లీన్ చేసుకొని అంతా చేసేసరికి లేట్ అవుతుంది. సో నందిని వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. ఇలా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా. ఫొటోస్, విగ్రహాలు అన్నీ పూజకు సంబంధించిన దీపాలు, చెంబులు అవన్నీ క్లీన్ చేయడానికి పెట్టిన. అవి కాగానే ఇంకా దీపం పెట్టేయడం. అంటే చాలామంది ఈ మధ్య నేను వింటున్నా ఏంటి అంటే ఇన్ని ఫొటోస్ పెట్టుకోవద్దు అని అంటున్నారు. సో ఇది నిజమేనా? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా అన్నపూర్ణాదేవిని మొన్న కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. ఈ చిన్న గులాబీలు ఫోటోలకు పెట్టగానే ఎంత అందంగా అనిపిస్తాయి చూడండి. అసలు నిజంగా మందారం మన చెట్టుకు పూసిన పూలే ఆల్మోస్ట్ వాడడానికి ట్రై చేస్తా. చెట్టుకు పూలు జరిపోనప్పుడే బయట తీసుకొచ్చిన పూలు పెడతా. చూడండి బాబా ఎంత మంచిగా మందారం మోస్తున్నాడో అమ్మవారికి, ఇక్కడ అందరికీ. ఇంకా కొన్ని పూలు ఉన్నాయి. ఇంకా అలంకరణ అవ్వలేదు. అన్నపూర్ణమ్మకి, ఇంకా ఇక్కడ వినాయకుడికి, ఇంకా చాలా అలంకరణ చేయాలి. సో ఏదో నాకున్న టైంలో నేను ఇలా పూజ చేసుకుంటాను. అంబలి రెడీ అయిపోయింది. నందినికి ఎగ్ రైస్ ఉంది. సో నందిని ఎగ్ రైస్ తినేస్తుంది. నేను మాత్రం ఇడ్లీ తెప్పించుకున్నా. ఇడ్లీ వడ చూపిస్తాను మీకు. 6 టేస్ట్ ఆఫ్ సౌత్. ఎందుకో దీంట్లో టిఫిన్స్ బాగా నచ్చినాయి. ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు ఇందులోనే తెప్పించుకుంటున్నా. కొంచెం రేట్ ఎక్కువ, బట్ టేస్ట్ అయితే నిజంగా బాగుంది. మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఉంది. 6 ట్రై చేయండి. ఇదే నా టిఫిన్. 2 ఇడ్లీ, 1 వడ. ఇదే ఈరోజుకి నా టిఫిన్. నందిని ముగ్గు చూడండి ఎంత బాగా వేసింది. ఎప్పుడో ఆర్డర్ చేసిన కార్తిక ఫ్యాషన్స్ విజిటింగ్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. ఒకటి షేప్ కార్డ్ చేయించినాం అండ్ ఒకటి ఓపెన్ అండ్ క్లోజ్ కార్డ్ చేయించినాం. ఇది అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అండ్ ఇది వచ్చే కస్టమర్స్కి ఇవ్వడానికి. సో ఫస్ట్ కార్డు మనం ఇచ్చుకుంటామా? ఇదో మా విజిటింగ్ కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ కార్డ్స్ మీకే ఇస్తున్నాం మేము. యూనిక్గా చేయించినాం. తీసుకోండి ఫస్ట్ కార్డ్. థ్యాంక్ యూ. నైస్ డిజైన్. నో నిన్న మొన్న అంబల్ లేదు కదా, ఎట్లుండే? లేకపోతే అడ్డం నందిని నిన్న మొన్న నువ్వు లేవు, అంబల్ లేదు. మొన్న ఒకరోజు చేసినాం కానీ తాగలేము. నీకు ఈరోజు ఫుల్ గ్లాస్ అంబల్ తాగుతారు ఇద్దరు. ఎట్లా అయింది? మంచిగా అయిందా? ఉప్పు అయిందా? ఈరోజు మంచిగా ఉందా? పెరుగు నీళ్ళు వచ్చి కలిపినాం. మరి ఇప్పుడు నీళ్ళు వేయలేమ్మా నందిని? రాగి ముద్ద, చికెను, రొట్టెలాగా చేయాలి. దీన్ని చేసి చిన్న చిన్న పీసెస్ చేసి నెయ్యి వేసి బెల్లం వేసి ఇలా రాగి రెసిపీస్ అది బెల్లం వేసి తినాలి. కాకపోతే బెల్లం టైంపాస్కి అప్పుడప్పుడు చిప్స్ తింటున్నాం. ఇవంతా బాగాలేవు కానీ తింటున్నాం, తప్పదుగా ఆకలి అయినప్పుడు. రాత్రి చూపించిన కదా పరంపర చిప్స్. ఇవి ఏదో తినాలి కదా. చూడండి ఎట్లుంది. మొన్న మా ఫ్రెండ్ వచ్చింది కదా, ఈ శారీ ఇచ్చింది. సో ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయమన్నది. సో ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అండ్ ఆమె డ్రెస్సెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను ఈ ఫ్రాక్ కంప్లీట్ అయిపోయాక ఈ ఫ్రాక్ అండ్ డ్రెస్సెస్ ఆమె ఇచ్చి తీసుకొచ్చిన అన్నీ ఏవేవైతే కంప్లీట్ చేసినామో అవన్నీ చూపిస్తా. ఇప్పుడు బనానా బ్రేక్.
బనానా తినాలి ఇప్పుడు. ఎందుకంటే కొద్దిసేపు అయితే చీకట్లో బనానా తినొద్దంట. సో తొందరగా బనానా తినేసేద్దాం. వాటర్ కూడా సరిగ్గా తాగుతలేము అసలు, అందుకే హెడేక్ వస్తుంది కదా. తాగినా వేడికి మొత్తం నీరు గారిపోతుంది. ఏదో మా ఫ్రెండ్ కుట్టిన లాంగ్ ఫ్రాక్, తను ఫుల్ స్లీవ్స్ పెట్టించుకుంది. 3-4 డేస్ ఎంత వేడిగా ఉంటుందంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది మా ప్లేస్లో అయితే. సో ఎంత తడి చేసుకున్నా, ఎంత వాటర్ తాగినా అసలు బీభత్సంగా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం నుంచి తినలే కదా, ఇప్పుడు ఆకలి అవుతుంది. తినలే అంటే అంబల్ తాగినాం, బనానా తిన్నాం. అది ఇప్పుడు అన్నం తినాలి. సో ఇప్పుడే రైస్ పెట్టినా. మార్నింగ్ పెట్టిన దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఈ దీపాలలో నిండుగా నూనె పోసేస్తా. నూనె పోస్తే ఒక్కొక్కసారి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయి అసలు. మార్నింగ్ ఎగ్ కర్రీ చేసిన అని చెప్పినాను కదా. సో నేను ఈరోజు ఎగ్ తిన్నాను, అందుకని కొంచెం స్పైసీగా తినాలనిపించింది. సో స్పైసీ ఏం చేస్తున్నా చూద్దామా రండి. చిన్న ప్యాన్లో ఆయిల్ వేసేసిన, కొంచెం వేడి అవుతుంది. ఆయిల్ వేడైంది, కొన్ని ఆవాలు వేసిన, అవి చిట్టపట్ట అంటున్నాయి. ఎర్రగా పచ్చిగా ఉన్న పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని, మధ్యలోకి చీల్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా, వేసేస్తున్నా. మనకు ఏం తినాలో అర్థం కానప్పుడు, ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. చప్పగా ఉన్న పచ్చిమిర్చి అయితే అంత టేస్ట్ అవ్వదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. బాగా ఆకలిస్తుంది, కొంచెం కూడా కాదు. సో అది ఫాస్ట్గా కర్రీ అయిపోతే ఫాస్ట్గా తినేయాలని ఉంది. రైస్ కూడా ఇప్పుడే పెట్టిన, కర్రీ అయ్యేలోపు రైస్ కూడా అవుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి వాయిస్లో కూడా బేస్ పోతుంది, అంత నీరసం అయిపోతుంది. నైట్ అయ్యేసరికి అది ఏం లేదు, ఎండలకి డిహైడ్రేషన్. మనం ఎన్ని వాటర్ తాగినా ఏం తాగినా అసలు ఎండకి మొత్తం డిహైడ్రేట్ అయిపోయి నైట్ అయ్యే వరకు నీరసంగా అయిపోతుంది. అసలు వాయిస్లో బేస్ కూడా రావట్లేదు, అంత నీరసం అయిపోతుంది. సో ఈ 1 వీక్ అయితే ఎండలు ఎక్కువ ఉంటాయంట, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చూడాలి. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. చూస్తున్నారు కదా, మిరపకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తున్నానంటే మంచి ఫ్రెష్ గడ్డ పెరుగు, కొంచెం వాటర్తో యాడ్ చేస్తున్నా. ఈరోజు మార్నింగ్ తోడుపెట్టినవి, ఆఫ్టర్నూన్ తోడుపెట్టిన. సో ఇది వేసి ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు ఈ మిరపకాయలు ఈ పెరుగులో ఉడికే వరకు వదిలేద్దాం. కావాలంటే ఆప్షన్, మీరు పసుపు వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేయట్లేదు. పసుపు వేసుకుంటే కూడా కలర్ఫుల్గా బాగుంటుంది, నేనేమి వేయట్లేదు. సో ఈ పెరుగు ఈ మిరపకాయలు బాగా ఉడికే వరకు వీటిని ఇలా వదిలేద్దాం. ఇంకా పెరుగు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పల్లి పొడి వేస్తున్నా. యాక్చువల్గా నువ్వుల పొడి వేయాలి, ఇప్పుడు నువ్వుల పొడి లేదు. సో పల్లి పొడి వేస్తున్నా. మీకు సోగి ఎంత కావాలంటే అంత వేసుకోండి.
అంటే సూప్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అంతే. ఇంకా ఇంతే చాలు. ఇంకా దీన్ని కొంచెం సేపు కలిపేసి ఎక్కువసేపు ఉంచొద్దు. ఇంకా ఆల్రెడీ మిరపకాయలు బాగా వేగిపోయినాయి కదా, ఇంకా ఇంతే. దీన్ని ఎక్కువసేపు ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచితే ఈ మసాలా మొత్తం మాడిపోతుంది. కొద్దిసేపు మసాలా వాసన పోయే వరకు కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు పెరుగులో మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. సో దీన్ని కొద్దిసేపు ఇలా వదిలేసి ఇంకా ఆఫ్ చేసేస్తా. ఇది కర్రీ మంచిగా ఉడికిపోయినాయి. ఇది అన్నంలో కలుపుకొని తిందాం ఇప్పుడు. సో ఆ మిరపకాయ అన్నంలో పెట్టుకుంటే పుల్లగా కారం సూపర్ ఉంటుంది. సార్ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. బాగా ఉడికిపోయింది, పెరుగులో ఉడికింది కదా, పల్లి పొడి కూడా బాగానే ఉంది. ఎప్పుడన్నా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలాంటివి చేసుకోవాలన్నమాట. ఇది 2-3 డేస్ అయినా పాడకూడదు. అంటే మనం దగ్గర ఉడికిచ్చేస్తాం కదా, అసలు పాడకూడదు. చాలా టేస్ట్ ఉంటుంది. నిజంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా అన్నంలో మొత్తం కలిపేసుకొని దీనికి ఉన్న మసాలా మొత్తం అన్నంలోకి వచ్చేస్తుంది. ఓన్లీ ఒక మిరపకాయ ఇట్లా అన్నంలో పెట్టుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది. ఆ కారం పులుపు నిజంగా సూపర్. ఇలా అన్నంలో మిరపకాయ పెట్టుకొని తింటే పెరుగు మిరపకాయ సూపర్ కాంబినేషన్ కదా. పెరుగులో మిరపకాయ కలుపుకొని తింటే ఇది ఈరోజు వ్లాగ్. ఇప్పుడు ఎడిటింగ్ చేసేస్తా. సో వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా, తొందర ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తా. సో టైంకి పోస్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెక్టిక్ పీరియడ్. సో ఇప్పుడు తొందరగా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తా. ఓకేనా? బాయ్, స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్.